తిరుమల కొండ మహిమలను తన కీర్తనలో ఇలా వర్ణిస్తున్నాడు అన్నమయ్య. కట్టెదురా వైకుంఠము కాణాచైన కొండ, తెటెలాయ మహిమలే తిరుమల కొండ తిరుమల కొండ. కట్టెదురా వైకుంఠము కాణాచైన కొండ, తెటెలాయ మహిమలే తిరుమల కొండ తిరుమల కొండ. వేదములే శిలలై వెలసినది కొండ, ఏ దశ పుణ్యరాసులే ఏరులైనది కొండ. కాదివి బ్రహ్మాదిలోకముల కొనల కొండ, శ్రీదేవుడుండేటి శేషాద్రి కొండ. కట్టెదురా వైకుంఠము కాణాచైన కొండ, తెటెలాయ మహిమలే తిరుమల కొండ తిరుమల కొండ. సర్వదేవతలు మృగజాతులై చరించుకొండ, నిర్వహించి జలధులే నిట్టచరులైన కొండ. ఉర్వి తపసులే తరువులై నిలిచిన కొండ, పూర్వపుటంజనాద్రి పొడవాటి కొండ. కట్టెదురా వైకుంఠము కాణాచైన కొండ, తెటెలాయ మహిమలే తిరుమల కొండ తిరుమల కొండ. వరములు కొటారుగా ఒక్కణించి పెంచే కొండ, పరగు లక్ష్మీకాంతు శోభనపు కొండ. కురిసి సంపదలెల్ల గుహల నిండిన కొండ, విరివైనదిదివో శ్రీ వెంకటపు కొండ. కట్టెదురా వైకుంఠము కాణాచైన కొండ, తెటెలాయ మహిమలే తిరుమల కొండ తిరుమల కొండ తిరుమల కొండ తిరుమల కొండ. భావామృతం. ఇదిగో తిరుమల కొండ, మన ఎదురుగా ఇలపై నిలిచిన వైకుంఠం, శ్రీహరి చిరకాల నివాసం. మహిమలన్నీ రాసులుగా పోగై ఒకే చోట మందంగా తెట్టెలు కట్టిన పర్వత రాజము ఈ కొండ. సర్వవేదములు శిలలుగా ఉన్న కొండ ఈ తిరుమల. ఎటు చూసినా ప్రవహించే ఏరులన్నీ మహానుభావులు చేసిన పుణ్యముల యొక్క రాసులే. ఈ పర్వత శ్రేణి కొనభాగాలు బ్రహ్మలోకం మొదలగు లోకాలన్నింటినీ తాకుచున్న కొండ. లక్ష్మీపతి అయిన శ్రీ వెంకటేశ్వరుడు నివసించేది ఈ శేషాచలం కొండపైనే. ఈ కొండపై సంచరిస్తున్న మృగజాతులన్నీ కిన్నెర కింపురుష గంధర్వాది దేవతలే. సమస్త సముద్రములు పూనుకొని ఈ కొండపై సెలయేళ్లుగా పారుచున్నాయి. మహర్షులందరూ ఈ కొండపై ఉన్న వృక్షములే. శేషాచలానికి తూర్పున ఉన్న ముందున్న పొడవాటి ఈ కొండ అంజనాద్రి. పరమాత్ముడు అనుగ్రహించిన అసంఖ్యాకమైన వరములన్నీ తనలో ఇముడ్చుకొని గొప్ప వైశాల్యాన్ని పొందినది ఈ కొండ. లక్ష్మీనాథుని మంగళప్రదమైన వెలుగులతో ప్రకాశించేది ఈ కొండ. ఎందరో తపో సంపన్నులు సంపాదించిన పుణ్యాల సంపదలు రాసులుగా ఈ కొండ గుహల్లో నిండిపోయాయి. విశ్వవ్యాపితమైనది, విస్తృతమైనది, పాపాలను ఖండించే ఈ తిరుమల శ్రీ వెంకటేశుడు నెలవైన కొండ. అర్థాలు. కడు ప్లస్ ఎదురా, ఎంతో ఎదురుగా, వైకుంఠము వైకుంఠముగా, కాణాచి ప్లస్ అయిన కొండ, ప్రసిద్ధి అయిన కొండ. మహిమలే మహిమలన్నీ, తెట్టెలాయ బాగా పేరుకొని పోయి ఉన్న ప్రదేశము. తిరుమల కొండ తిరుమలగిరులు, వేదములే శిలలై వేదములన్నీ శిలలుగా వెలసినది కొండ వెలసినది. ఏ దశ పుణ్యరాశులే
ఎటు చూసినా పుణ్యరాశులన్నీ ఏరులైనది కొండ, సెలయేరులై ప్రవహిస్తున్నాయి. కాదు ప్లస్ ఇవి కానీ బ్రహ్మ ప్లస్ ఆదిలోకముల, బ్రహ్మలోకము మొదలగు 14 లోకములు కొనల కొండ, శిఖరములు కలిగినది. శ్రీదేవుడు ప్లస్ ఉండేటి, శ్రీమన్నారాయణుడు ఉండేది. శేషాద్రి ఈ కొండ, ఈ శేషాద్రి కొండపైనే. సర్వదేవతలు, అందరు దేవతలు, మృగజాతులు ప్లస్ మృగజాతులుగా చరించుకొండ, తిరుగాడే కొండ ఇది. నిర్వహించి జలధులే, సమస్త సముద్రములు పూనుకొని నిట్ట చరులైన కొండ. ఈ కొండపై సెలయేళ్లుగా మారినాయి. ఉర్వి ఈ భూమిలో ఇచట తపసులే, మహర్షులందరూ తరువులై వృక్షాలై నిలిచిన కొండ. ఈ కొండపై నిలిచి ఉన్నాయి. పూర్వపు ప్లస్ అంజనాద్రి, తూర్పున ఉన్న అంజనాద్రి పొడవాటి ఈ కొండ పొడవుగా ఉన్నది. వరములు కొటారుగా, పరమాత్ముడు ఒసగిన వరములు పెద్ద పెద్ద నిల్వలుగా వక్కణించి పెంచే కొండ. వచించబడినది ఈ కొండపైనే. పరగు లక్ష్మీకాంతు, చూడగా శ్రీనాథుని శోభనపు కొండ, మంగళప్రదమైన కొండ. కురిసి సంపదలు ప్లస్ ఎల్ల, సర్వ సంపదలు రాసులై తపస్సులు చేయగా నిల్వ ఉన్న ఆ పుణ్య సంపదలు గుహల నిండిన కొండ, గుహలతో నిండినది. విరివైనదిదివో, విస్తృతమైనది శ్రీ వెంకటేశపు కొండ, శ్రీ వెంకటాద్రి. కట్టెదురా వైకుంఠము కాణాచైన కొండ, తెట్టెలాయ మహిమలే తిరుమల కొండ, తిరుమల కొండ. కట్టెదురా వైకుంఠము కాణాచైన కొండ, తెట్టెలాయ మహిమలే తిరుమల కొండ, తిరుమల కొండ.